లాస్ట్ వరకు లైన్ ఉందండి. సో ఎవరు కంగారు పడద్దు, అందరికీ చీర దక్కుతుంది. అండ్ మరి కాసేపట్లో మా స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు రాబోతున్నారు, అలాగే అనసూయ గారు కూడా రాబోతున్నారు. 10 to 15 minutes లో వాళ్ళని మీరు చూస్తారు. సో అందరూ దయచేసి చీరలు తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉండండి. ఎందుకంటే చీరలు ఇచ్చామా, అయిపోయిందా, తీసుకున్నామా, వెళ్ళిపోయామా అని కాకుండా దయచేసి ఇక్కడే ఉండండి. స్టేజ్ మీదకి రాబోతున్న మా సెలబ్రిటీస్కి మీ అందరూ హాయ్ చెప్పాలి. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, సో దయచేసి కాసేపు కూడా వెయిట్ చేయండి, అందరినీ మీరు చూడగలరు. ఆల్ ద బెస్ట్ అందరికి, మీ అందరికి పేరు పేరుతో నమస్కారాలు. వచ్చినందుకు ధన్యవాదాలు. మేడం హాయ్ మేడం, హౌ ఆర్ యూ? నేను తమ్ముడు బెత్తర సత్య అంటారు మేడం. నాకు వాయిస్ని సత్య గారే వచ్చారనుకున్నా, అట్లనే వెరీ నైస్. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్. జే అంటే జీవితం, ఎల్ అంటే హ్యాపీ, ఎం అంటే ఆరోగ్యంగా ఈరోజు మహిళా సోదరుల కోసం 9 రూపాయలకి చీర ఇవ్వడం జరుగుతున్నది. కానీ దయచేసి మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, షాపు వారికి సహకరించండి, పోలీస్ వాళ్లకు సహకరించండి. ఒకరి తర్వాత ఒకరు ఎంత దూరమన్నా నిలబడి అందరికీ బట్టలు ఇచ్చే కార్యక్రమం నేను వాళ్ళకి ఇప్పుడే ఓనర్స్కి చెప్పిన, తప్పకుండా అందరికీ చీరలు దొరుకుతాయి. కానీ మీరు మాత్రం ఒకరి మీద ఒకరు పడి ఏదన్నా అయితే మాత్రము చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరు లైన్గా నిలబడండి, పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నిలబడండి, అందరు తీసుకొని పోయి చీరలు. సరేనా? డిఎస్పీ గారు ఉన్నారు, ఇన్నే వారు డిఎస్పీకి మీరందరూ మహిళా సోదరులందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తీసుకుని వెళ్ళండి. 1 o'clock 2 o'clock వరకైనా మీ అందరికీ శారీస్ వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాము. సో మీరు దయచేసి టెన్షన్ పడద్దు, మీరు ఒక 1 hour తర్వాత వచ్చినా కూడా మేము ఇస్తాము. సో దయచేసి స్లోగా రండి ప్లీజ్, చాలా స్లోగా రండి. మీ ఆత్రాన్ని మేము అర్థం చేసుకోగలము 100%. ఆడవాళ్ళకి శారీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎప్పుడెప్పుడు తీసుకోవాలని ఉంటుంది, మిస్ అయిపోతామేమో అన్న భయం ఉంటుంది. ఇవన్నీ మాకు తెలుసు, కానీ ప్లీజ్ ఇది మనకు ఒక పబ్లిక్లో జరిగేది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు. కాబట్టి దయచేసి మా పోలీస్ సిబ్బంది మాట వింటూ వాటర్ని తీసుకుంటూ ఉండండి మధ్యలో ఎవరైనా సరే. సో వాటర్ అమ్మా వెనకాల పోవాలమ్మా, లైన్లో నిలబడండి అమ్మా, వెనకాల పోవాలి, లైన్లో నిలబడండి. ఇక్కడ ఏం లేదు, అయిపోయిన చీరలు అన్ని ఇచ్చేసారు. మళ్ళీ ఒక రోజు చెప్తాము, ఆ రోజు రండి, అంతవరకు మీరంతా వెళ్ళండి. మీకు అనౌన్స్ చేసి మీకు మిగతా అన్ని చీరలు కూడా ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇది గమనించాలి. ఇక్కడ ఇచ్చేసినటువంటి అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు, అవ్వలు, పెద్దమ్మలు అందరూ కూడా ఇది గమనించండి ప్లీజ్. ఇప్పుడు ఇచ్చిన వరకు తీసుకున్న వరకు సంతోషించండి. మిగతాయి కూడా ఉంటే మేము తర్వాత కూడా ఇవ్వడానికి సిద్ధం కాబట్టి ఇక్కడ నుంచి క్లోజ్ చేసాం కాబట్టి దారి ఇవ్వండి. ఇప్పుడు మన స్పీకర్ గారు మన ఒక్కొక్కరు చెప్పండి అమ్మా, చెప్తావు. ఏడు నుంచి వచ్చినావు?
నేను చేవేలాతలకి వెళ్ళి వచ్చిన. అరే రే 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 మీ దగ్గర కూడా వచ్చిర్రా? చార్మల 9 రూపాయలకి ఏమని వచ్చినాం మేము. ఇంటికి వచ్చినాక ఇంత ఓకే ఒక్క చీర కూడా లేదు. మేము షాపులో తీసుకొని వాళ్ళమని వచ్చాం. మేము ఇట్లా చీరలు రానోళ్ళకి తీస్తున్నా, నాకు దుకాణానికి సంబంధం లేదు. ఇవ్వాలి రాలే మనిషికి ఒక చీర ఇవ్వండి. తిరిగిండ్రు కదా, మరి మనిషికి ఒక చీర ఇవ్వండి. ఇదేం రీతి? దొరికినాయా చీరలు? కొట్టిర్రా ఎవరన్నా? ఓకే రైట్. బెదిరించిర్రా? ఆధార్ కార్డు ఎందుకు తెచ్చినావు? అచ్చా అచ్చా బస్సు పెట్టుకొని వస్తాం, మళ్ళీ కిరాయి పెట్టుకోకుండా ఉంటుంది కదా ఆధార్ కార్డు. ఓకే పెట్టుకొని వచ్చినాం. ఓకే అట్లా చీర ఉంటుంది, బస్సు పేరు ఉంటుంది. అంటేనే తీసుకొని వచ్చినాం. దారికి వెళ్ళి పొద్దుగాల వచ్చినాం. పాలసారం పడ్డాం. ఒక్క చీర దొరికితే చూసుకో. 5 మంది 8 మంది వచ్చినాం. ఏడికెళ్ళి వచ్చిర్రు? దారికి వెళ్ళి వచ్చినాం. ఓకే ఓకే ఒక్క చీర దొరికితే చూసుకో. సత్యనారాయణ ముఖం మీద కలుపుతారు. సార్ చెప్తున్నా చేయకూడదు ఒట్టిగా అనవసరంగా పిలిపించేంటి కింద పడి సాధ్యమయ్యే పుణ్యాతిథులేదు పిల్లలు అమ్మా ఏడికెళ్ళి వచ్చిర్రు? లింగంపల్లి. ఓకే మీకు రాలే చీరలు? ఏందమ్మా బస్సులు ఉన్నాయి కదా, పోవచ్చు కదా ఇప్పుడు. దేనికోసం అయ్యారు? అచ్చా చీరలు వస్తే పోదామని ఆలోచిస్తాను. సరే మాకు కూడా రాలేదు మరి చీర. చీర మాకు కూడా రాలేదు సార్. సరే చీర రాలేదు. మేము కూడా ఖర్చు పెట్టి వచ్చినాం. బస్సు ఏం ఇప్పుడు నాకు ఏం చెప్తావో చెప్పు. నోట్లేని పిల్లుండే మాట్లాడే ఒక చీర ఏమని కాలు ముక్తి ఇవ్వలేదు తెలుసా? రానోళ్ళకి ఇవ్వాలి. కిరాయాలు పెట్టుకొని వచ్చినాం. రానోళ్ళకి ఇవ్వాలి. వచ్చిన వాళ్ళు తీసుకొని పోయిన వాళ్ళు పోయిండ్రు. ప్రకారం లైన్ కూర్చునబెట్టి బంగారం ఖరీదు ఎవరు కట్టియాలి మాకు ఇప్పుడు? కన్నా 3 లక్షలు. ఎవరిది పోయింది? నీదే పోయిందా? నీ పుస్తల తాడు పోయిందా ఇప్పుడు? నాదే ఇంకో ఆమెది కమ్మ. అచ్చా అచ్చా ఎవరు కట్టియాలో చెప్పు. ఒక్క 100 రూపాయల చీర కింద వడగొట్టుకున్నాం మేము. ఇంటికి పోతే బంగారం పోయింది, పుస్తల తాడు పోయింది, అమ్మ పోయింది. ఎవరికి బాధ్యతలు ఎవరు చెప్పి ఇప్పుడు జనాలు మొత్తము ఇంత పబ్లిక్ ఇట్లా చెయ్యొద్దు. ఎవరు ఆమె వచ్చినామే ఒక లిస్ట్ ప్రకారం పెట్టి ఏంది ఇట్లా
లక్షల మాలు పడగొట్టుకున్నాం. 3 తులాల పుస్తల తాడుపోయింది. ఇప్పుడు చౌకామ ఏం లాభం చెప్పు? ఇట్లా కాకుల కొలాటం పెట్టి బంగారం పడగొట్టుకుని ఏం లాభం? 100 రూపాయల చీరకు అది ఇచ్చే 100 రూపాయల చీర కింద బంగారం పడగొట్టుకోవాలన్నా? ఎందుకు వచ్చింది ఆమె? ఎందుకు ఇంత పబ్లిక్ నా బతుకు గిట్ల చేస్తారు. 700 పని చేసుకుని బతుకుతాను. నన్ను ఇంత బాగా చేసి నాకు ఎవరు అయితే రేపు నాడికి ఎన్ని చీరలు కావాలి ఒక్కొక్కరికి? చీరల సాడి ఏమైందా మీకు? మీరు ఒకరొకరు తొక్కు కాళ్ళ దెబ్బలు నేను లేపిన ఇంత బాధన మాకు 9 రూపాయల సీర మా బాధలు ఏం చేస్తారు ఇప్పుడు? ఏం పోయిందమ్మా? నా పడకొచ్చు అందరూ ఆడలు కుట్లు పడతాయి. కుట్లు పడతాయి. ముక్కు కుట్లు తిరిగిపోయినాక కుట్లు ఇట్లా పోయింటాయి. నాదైతే మాసం చూడు 4 గుళ్ళు అంటే మాసం బంగారం. మాసానికి 10,000 కావాలి. బంగారం ఎండి పోతే మాత్రం మాట తెచ్చియాలి. లేకపోతే పెడితేనే బాగా అందులో కన్నా మా నొప్పులు ఉన్న వాళ్ళకు మీద వర్రి రాలే చీర ఈ కాలం నొప్పి దాని నొప్పుడు ఇక ఏం చేస్తున్నాం? చీరలే ఏం లేవు. వచ్చినాము ఏం చిన్న దోపుడా కానీ మీరు ఈ లైన్ పక్క చీర వచ్చిందా? ఇది చీర రాలే కాదా? అది అద్దం కోసుకుపోయి ఏళ్ళకు దిగినాయి. కింద పడతా పోదు. కింద పడ్డా చీర కూడా లేదు. లేకుండా మనాయి చీర లేకుండా మనాయి కానీ ఇది అంతా ముందుకున్నది. తెలుసా లోపలికి ఇక ముక్కలకి రక్తం వస్తుంది. ముక్క పుల్ల అంటే గొడవ కట్టుకొచ్చిన
ఉన్నది కొట్టుతున్నాడు, ధరం కొడుతున్నాడు. ఒకరి సొమ్ము తెగిపోయి, ఒక ముక్కు తీరకపోయి, కాలు బతకాలి. ఆ 9 రూపాయల శివరాడికి మేము ఏ ఇల్లు పెట్టుకోవాలా, ఏం చేయాలి చెప్పు. పోయింది 10 రూపాయలు ముక్కు తీరకపోయింది. మేము కష్టం చేసుకుని బతుకున్నాము. షాపు పెడితే మాకు అర్థం కాకుండా ఏమైందమ్మా? చూడమ్మా, అరే నాతో టైం పంచాయతీ పెట్టుకుంటావు అమ్మ, ఏమన్నాకండి విజులు కొట్టుండా బాబు. ఏం చేస్తా నీకు ఓకే సరే మంచిగా అనుకున్నా అదేనా మా ఇంటికి రా తర్వాత కొనిస్తాను అనుకో మా అమ్మగారితో పోయి మన ఇల్లు దోలాడుకోరా ఇస్తా మరి ఏం చెప్తున్నావు మా అమ్మగారు అంటే కూడా అర్థం కాదు. ఏం పనమ్మా మీకు ఇక్కడ? లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.